అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో క్యాన్వాస్ పేపర్తో స్టార్ నెక్ ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మనం భుజాలు మార్కింగ్ చేసుకోవడం కోసం 2.5 ఇంచులకి మార్క్ చేస్తాం కదండి. 2.5 ఇంచులకి ఇంకొక పావు ఇంచు కలుపుకొని పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నానండి. అదే భుజాలు 3 ఇంచులు పెట్టే వాళ్ళైతే 3 ఇంచులకి ఇంకొక పావు ఇంచు కలుపుకొని 3.5 ఇంచులకి అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనం భుజం ఎంతైతే పెడతామో దానికి ఇంకొక పావు ఇంచు కలుపుకొని భుజం దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నెక్ పొడవు కోసం నేను ఖర్చులతో కలుపుకొని 6.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. 6 లేదా 6.5 ఇంచులు అయితే ఫ్రంట్ సరిపోతుంది. తర్వాత ఇక్కడ పైన భుజం దగ్గర మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి టేపుని ఇలా నిలువుగా పెట్టుకుని ఇక్కడ కూడా 6.5 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ లైన్ డ్రా చేయాలి. లైన్ ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం అలా 2 సార్లు మార్కింగ్ చేశాను. ఇప్పుడు భుజాల దగ్గర పైన 2.5 ఇంచులు పెట్టాను కదండి, ఇక్కడ కింద 3 ఇంచులు పెట్టాలి. పైన ఏదైతే పావు ఇంచు మనం కలిపి పెట్టామో ఇక్కడ కూడా అలాగే 3 ఇంచులకి ఇంకొక పావు ఇంచు కలుపుకొని 3.5 ఇంచులకి అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా చివర కార్నర్లో ఈ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం పైన భుజాల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ని కానీ ఇలా టేపుని కానీ ఉంచి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది ఈ 2 డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు స్టార్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. స్టార్ నెక్ డ్రా చేయడం కోసం 1.5 ఇంచులు తీసుకోండి. పెద్ద సైజు వారికైనా చిన్న సైజు వారికైనా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎవరికైనా కింద నుంచి పైకి 1.5 ఇంచులకి మార్క్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచు వెడల్పుతో ఈ లైన్ అవుట్ సైడ్ బయట వైపుకి 1 ఇంచుతో ఒక పాయింట్ అనేది పెట్టుకోండి. స్టార్ నెక్ అనేది ఇంకా డీప్ కావాలంటే 1.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెడితే అస్సలు బాగోదండి బయట వైపుకి. ఇప్పుడు భుజాల దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మనకి స్టార్ నెక్ రావడం కోసం ఇలా కర్వ్ షేప్లో డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళి అప్పుడు మనం ఒక లైన్ అనేది దాని మీద గీసుకోవాలండి. ఎందుకంటే మనం స్ట్రైట్గా లైన్ అనేది గీసేస్తే స్టార్ నెక్ అనేది వంకర టింకర్లు వస్తుందండి. కాబట్టి మనం జాగ్రత్తగా కర్వ్ షేప్లో డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళి తర్వాత దానిపైన మనకు కనబడేలా థిక్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ కింద వరకు స్ట్రైట్గా ఒక గీత గీసుకోవచ్చండి. అలాగైనా పెట్టచ్చు. లేదంటే మనకి కర్వ్ షేప్ కావాలనుకుంటే మనం పైన ఎలాగైతే డాట్స్ పెట్టామో ఇక్కడ కూడా అలాగే డాట్స్ పెట్టి దాని ప్రకారం ఇలా కర్వ్ షేప్ అనేది ఇచ్చుకోవచ్చు. కర్వ్ షేప్ ఇంకా బాగా కనబడాలి అనుకునేవారు ఇంకా బాగా వచ్చేలాగా మనం ఎలా నచ్చితే అలాగా డ్రా చేసేసుకోవచ్చండి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ 1 ఇంచు వెడల్పుతో ఇంకొక మార్కింగ్ అనేది చేయాల్సి ఉందండి. అదేంటంటే భుజాల దగ్గర నుంచి ఈ నెక్ ఏదైతే మనం డ్రా చేసామో దాని విధంగా దాని పక్కనే 1 ఇంచు వెడల్పుతో మనం మళ్ళీ నెక్ అనేది డ్రా చేయాల్సి ఉంటుందండి. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలాగా ఈ నెక్ లైన్ మీద 1 ఇంచు వెడల్పుతో ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకుని లైన్ అనేది డ్రా చేసేసుకుంటే మనం దాని ప్రకారం కటింగ్ అనేది చేసుకోవాలండి. 1 లేదా 1.5 ఇంచులు పెట్టచ్చు. నేనైతే 1 ఇంచు మాత్రమే పెడుతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా అనేది రిప్లై ఇస్తాను. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిపైన కుట్టు వేస్తామండి. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను కదా, ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా షేప్ అనేది కట్ చేయాలి మూలలు. మళ్ళీ ఈ నెక్ కట్ చేసినప్పుడు మీకు ఒక టిప్ అండి, ఈ భుజాల దగ్గర 1 ఇంచు వెడల్పుతో బెల్ట్ లాగా ఉంచాలండి. ఎందుకంటే మనం ఇది అతికినప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని అతికినప్పుడు భుజాలు అనేది విడిపోయినట్టు కాకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి నెక్ షేప్ అనేది ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.